నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ నవీన్ ఎర్రా ఉన్నారు. హలో నవీన్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. నవీన్ ఎర్రా గారు అంటే జనరల్ గా ఈ ఫిట్నెస్ కి బ్రాండ్ కదా మీరు. అవునండి. లైక్ అంటే ఈ ఫిట్నెస్ కి బిఫోర్ ఎర్రా ఫిట్నెస్ అని ఉండేది అనుకుంటా. అవునండి, ఎరాస్ ఫిట్నెస్ అని ఒక చిన్న జిమ్ ఉండేది. దాని ముందు నేను అంటే జిమ్ కన్నా ముందు ఒక జనరల్ ట్రైనర్ ఉండేవాడిని నేను. దాని తర్వాత ఒక హెడ్ ట్రైనర్ అయ్యాను. దాని తర్వాత సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యాను. దాని తర్వాత ఒక చిన్న ఒక 2000 SFT జిమ్ మనం స్టార్ట్ చేసామండి. ఇప్పుడు అదే జిమ్ యాక్చువల్ గా పెరిగి పెరిగి పెద్దదయ్యి ఆల్మోస్ట్ 4 బ్రాంచెస్ ఇన్ సిటీ. అవునండి. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద జిమ్స్ తో పోటీగా ఇప్పుడు ఈ ఫిట్నెస్ స్టూడియోస్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. నాకు తెలిసిన ఈ ఫిట్నెస్ స్టూడియో అయితే నిజాంపేటలో ఉంది. బట్ అది చూసినప్పుడే నేను చాలా అబ్బా ఎంత బాగుంది ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాను. సో కొండాపూర్లో ఉంది, గచ్చిబౌలిలో ఉంది, అలాగే బోడుప్పల్లో ఉంది. సో ఈ ఫిట్నెస్ అనేది మీరు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసినప్పటికీ కూడా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రీసెంట్గా చాలా గట్టిగా ప్లాన్ చేశారు గోల్డ్ జిమ్ అని చెప్పేసి తెలిసింది. దాని గురించి చెప్పండి. అది వచ్చేసి గోల్డ్ జిమ్ అండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ. సో ఆల్దో నా ఓన్ బ్రాండింగ్ ఉన్నా కానీ నేను ఫ్రాంచైజీకి వెళ్ళడం కారణం ఏంటి అంటే టార్గెటెడ్ క్లయింట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ జిమ్ వచ్చేసి కంప్లీట్గా లక్స్ అంటే లైక్ ప్రీమియం క్లయింట్స్. సో హూ కెన్ ఎఫర్ట్ లైక్ 40,000 to 50,000 మెంబర్షిప్. సో దానికోసమనే నేను గోల్డ్ జిమ్ అనేది చూస్ చేసుకున్నాను. జనరల్గా ఈ ఫిట్నెస్లో కూడా ఎక్విప్మెంట్ చాలా బాగుంటుంది. అంటే హైదరాబాద్లో కొన్ని బిగ్ జిమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ ఫిట్నెస్ చూసినప్పుడు కూడా ఈ ఫిట్నెస్ ఎక్కడ తక్కువ కాదు అన్నట్లు ఉంటుంది. సో ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ 4 బ్రాంచెస్లో మేము ఎక్కడ మెంబర్షిప్ తీసుకున్నా మేము 4 బ్రాంచెస్ విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జిమ్ ఏదైతే ఉందో గోల్డ్ జిమ్ అనేది, ఇది మేము ఇప్పుడు మెంబర్షిప్ తీసుకున్నాం అనుకోండి, వరల్డ్ వైడ్గా మేము ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చా? గోల్డ్ జిమ్ అనేది ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ అండి. సో అక్రాస్ 8 కంట్రీస్లో ఉంది అది. ఓకే. సో మన దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే దాంట్లో పాస్పోర్ట్ అన్నది మనకి ఇప్పుడు పాస్పోర్ట్ లాగా ఫిట్నెస్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది 14 days. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 14 days యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెకేషన్కి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా కానివ్వండి, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా కానివ్వండి, గోల్డ్ జిమ్ అనేది ఎవ్రీవేర్. ఓకే. సో అక్కడ మీ మెంబర్షిప్ ఆ మెంబర్షిప్ 14 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇయర్లీ 14 days. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ప్రజెంట్లీ హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉన్నాయండి గోల్డ్ జిమ్. ఓకే. మా ఓన్ బ్రాంచెస్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓ సూపర్. కానీ ఎలా అండి ఇటుపక్క ఈ ఫిట్నెస్ మేనేజ్ చేసుకుంటూ ఇటుపక్క మళ్ళీ గోల్డ్ జిమ్ మేనేజ్ చేసుకోవడం అంటే లైక్ డే అంతా విజిట్ చేసినా కానీ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడం కొంచెం కష్టమే కదా? అంటే మా బ్రదర్ ఉంటారు, మా టీం కూడా అలాగే ఉంటుందండి. మా స్టాఫ్ కానివ్వండి, మా ట్రైనర్స్ కానివ్వండి, మా మేనేజర్స్ కానివ్వండి, హౌస్ కీపింగ్ దగ్గర నుంచి అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తారు. సో దానివల్లనే మేము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి మా టీం అండి. లైక్ నా స్టాఫ్ మెయిన్ అండ్ మా బ్రదర్ కూడా చూసుకుంటారు. మహేష్ గారు. జనరల్గా ఏంటంటే జిమ్ అనేది మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది జిమ్ స్టార్ట్ చేసి లాస్ అయ్యి వాళ్ళు జిమ్ని క్లోజ్ చేసిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. కానీ మీదేంటి అంటే సక్సెస్ఫుల్గా జిమ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. లైక్ అంటే జిమ్ ట్రైనర్ అంటే దీనికని స్పెషల్గా ఏమైనా కోర్సెస్ చేయాలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. నవీన్ ఎర్రా గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? జిమ్ అనేది ఈజీ అయితే కాదండి, కానీ నేను డైరెక్ట్గా జిమ్ ఓనర్ కాలేదు. సో నా బయోగ్రఫీ చెప్తాను ఒకసారి. సో యాక్చువల్గా నాకు 2000 లైక్ నా కాలేజ్ టైంలోనో 18 years ఏజ్ అప్పటి నుంచి నాకు జిమ్ అనేది ప్యాషన్ అండి. అసలు ఎక్కడ పుట్టారు మీరు? బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ అండి. సో జిమ్ అనేది నాకు ప్యాషన్. సో నా ఇంటర్ కంప్లీట్ కాగానే యాక్చువల్లీ నేను బైపీసీ స్టూడెంట్ అండి. సో జిమ్ కంప్లీట్ కాగానే నాకు మెడికల్ కోసం నాకు సీట్ రాలేదు. సో 1 year లాంగ్ టర్మ్ చేసినప్పుడు నా స్ట్రెస్ ఫ్రీ కోసం జిమ్కి అనేది వెళ్ళేవాడిని. నార్మల్ ఫిట్నెస్ అంటే జనరల్గా 18 years అంటే అప్పుడు ఏం పెద్దగా తెలీదు. లైక్ అంటే మేబీ మీ స్టడీ పర్పస్గా ఏదైనా స్ట్రెస్ ఉండి జిమ్కి వెళ్ళారా జాయిన్ అవ్వడానికి? సో 18 years అంటే నా ఇంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోర్స్ చేస్తూ కొంచెం స్ట్రెస్ ఫ్రీ గురించి నేను జిమ్కి అనేది వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏమైందంటే నా స్ట్రెస్తో పాటు కొంచెం నా మసిల్స్ కూడా టోన్ అవ్వడం, నా బాడీలో చేంజ్ అవ్వడం నాకు
అది చాలా బాగా అనిపించింది. Hmm. సో అదే మూమెంట్లో నాకు ఒక జనరల్ ట్రైనర్ ఛాన్స్ వచ్చిందండి. సూపర్. జనరల్ ట్రైనర్ ఛాన్స్ వచ్చింది. అక్కడ ఒక ట్రైనర్ మానేయడము, సో జనరల్ ట్రైనర్ ఛాన్స్ రావడం రాగానే సో నేను ఇమీడియట్గా మా ఇంట్లో రీచ్ అవుతే అందరూ ఇప్పుడు నువ్వు చదివేది నువ్వు చదివే లాంగ్ టర్మ్, ఇప్పుడు ట్రైనర్ అవన్నీ నీకు కాదు అది అని మా ఇంట్లో వాళ్ళంటే, మా సిస్టర్ అన్నారు ఏం కాదు వెళ్ళు అని అన్నారు. సో నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ మనీ కోసం వెళ్ళేదాన్ని నేను. ఒక అందరు నన్ను ఇంకా కోచ్ అంటారు, ట్రైనర్ అంటారు. సో ఆ ట్రైనర్ అనే ఒక రికగ్నైజేషన్ అనుకోవచ్చు, ఒక రికగ్నైజేషన్. సో ట్రైనర్ అనే ఆ ఫీల్ కోసం వెళ్ళానండి. సో అప్పుడు నేను వర్కౌట్ అంటే నన్ను ఒక గురువులా చూస్తారు. సూపర్. జనరల్ గా 18 years ఉన్న మీకు జనరల్ గా మీరేదో జిమ్ లో నేర్చుకోవడానికి వెళ్తే మిమ్మల్ని ట్రైనర్ చేశారు అంటే అదొక హై మూమెంట్ ఉంటుంది కదా. అక్కడ సడన్ గా ట్రైనర్ మానేయడం, నాకు ఆ ఛాన్స్ రావడం చాలా మంచిగా అనిపించింది. సో ఆ జనరల్ ట్రైనర్ని కాస్త ఒక వన్ year అయ్యింది. నా లాంగ్ టర్మ్లో నా కోర్స్ కూడా అయిపోయింది. సో నాకు అప్పుడు ఇంకా నేను బీఎస్సీ జెనెటిక్స్ స్టార్ట్ చేశానండి. నా గ్రాడ్యుయేషన్ బీఎస్సీ జెనెటిక్స్ స్టార్ట్ చేశాను. వెయిట్ ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు కదా, తర్వాత ఇంకా నాకు సీట్ రాలేదు. సీట్ రాలేదు. సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు కూడా సీట్ రాలేదు. అప్పటికే 1 year లాస్ అయిందని చెప్పేసి నేను బీఎస్సీ జెనెటిక్స్ చూస్ చేసుకున్నాను. చూసారా మీకు ఇక్కడ ఎలా జరిగింది, సీట్ వచ్చి ఉంటే మీరు జస్ట్ డాక్టర్ అయి ఉండేవారు. ఇప్పుడు సీట్ రాలేదు కాబట్టి ఇంతమందికి మీరు ఒక రకంగా చెప్పాలంటే మోటివేషన్ అయ్యారు కదా. అవునండి. సో దాని తర్వాత నేను ఒక 1 year అక్కడ చేసిన తర్వాత నాకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందండి. కానీ ఇంకా నేను డిసైడ్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ జెనెటిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోనే కంప్లీట్గా వెళ్దామని గ్రాడ్యుయేషన్ చేస్తూ జిమ్ అనేది చేస్తున్నాండి. కానీ అప్పుడు నాకు చాలా టఫ్ టైం ఉండండి. 3 years అనేది చాలా టఫ్ టైం. నా డే మాత్రం మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుండే, ఇంటికి వెళ్ళే వరకు 11 అవుతుండండి. సో మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి 5కి జిమ్లో ఉండి 9 వరకు చేసి దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలండి. నా జిమ్ నుంచి ఒక 1 hour జర్నీ అండి. ఎవ్రీ డే నాకు ఫస్ట్ క్లాస్ అనేది మిస్ అవుతుందండి. ఫస్ట్ క్లాస్ ఎవ్రీడే. సో ఫస్ట్ క్లాస్ ఎవ్రీడే మిస్ అయినప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ వచ్చేసి నాకు కెమిస్ట్రీ అండి. ఓకే, సూపర్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి కెమిస్ట్రీ. టఫ్ సబ్జెక్ట్ కదా. టఫ్ సబ్జెక్ట్. సో ఎవ్రీడే మా ఫ్రెండ్స్ 8:30కి వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యి నాతో పాటు వస్తుండే. సో మా లెక్చరర్ కూడా సేమ్ నేను కూడా అదే అనుకున్నారు. సో వన్ ఫైనల్ డే అండి, లైక్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్లో ఎక్స్టర్నల్ వచ్చారండి. అప్పుడు మా లెక్చరర్ అందరినీ ఇట్లా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ క్లాస్ అసలు రారు, రికార్డ్స్ రాయరు అని చెప్పేసి అని ఇంట్రడక్షన్ చేసినప్పుడు నా టర్న్ వచ్చిందండి. సో అప్పుడు మా లెక్చరర్ చెప్తుండే వీళ్ళు కూడా పొద్దున్న రారంటే. సో ఎక్స్టర్నల్ తెలియదు. సో ఎక్స్టర్నల్ ఇట్లానే మాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమన్నారంటే అందరిని ఇట్లా అడుగుతూ ఉన్నారనమాట, ఎప్పుడు లేస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు లేట్ అవుతుంది మీకు అని. అంటే నా టర్న్ వచ్చింది. సో నా టర్న్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తారు అని అడిగింది. సో నేను మా కాలేజ్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ అండి. సో మీరు ఉండేది ఎక్కడ? నేను మియాపూర్లో ఉంటాను. సో మియాపూర్ నుంచి 1 hour కదా, నువ్వు ఎప్పుడు లెగుస్తారని అడిగింది. ఫస్ట్ ఎప్పుడు లెగుస్తారంటే నేను 4 o'clock లెగుస్తాను మేడం అన్న. 4 o'clock ఎక్కడి నుంచి వస్తావు అని అడిగింది. సో మియాపూర్ అంటే మియాపూర్ నుంచి 1 hour కదా, నువ్వు 4కి వచ్చి నువ్వు 10కి ఎందుకు వస్తున్నావు కాలేజ్కి అంటే నేను అప్పుడు చెప్పానండి. సో నేను మార్నింగ్ లేచి నేను పార్ట్ టైం జిమ్లో చేసి మళ్ళీ జిమ్ నుంచి ఇంటికి వెళ్తాను. సో అందుకే నాకు ఫస్ట్ క్లాస్ మిస్ అవుతుంది అని చెప్తే ఆ రోజు అండి నాకు రియల్ మోటివేషన్ వచ్చింది. సో అక్కడ అందరినీ ఎక్స్టర్నల్ అందరితోని నాకు క్లాప్స్ కొట్టించి, సో ఆ రోజు రియల్లీ మోటివేషన్ అండి నాకు. ఎలాగా అంటే లైక్ అందరూ 8:30కి వచ్చి 10 o'clock క్లాస్ బంక్ కొట్టాలని చూసారు, కానీ నేను ఒక వర్క్ పైన నేను అక్కడ నాకు అంటే అందరు అప్రిషియేట్ చేయడం, క్లాప్స్ నాకు చాలా అదైంది. ఇంకా ఎంత కష్టమైనా కానీ ఇంకా వర్కౌట్ అనేది వదలొద్దు సో అని చెప్పేసి 3 years అయిన తర్వాత నేను ఇంకా కంప్లీట్గా ఇదే ఫీల్డ్ యూజ్ చేసుకోవాలని లైక్ అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ సర్టిఫికేషన్ చేశానండి. తర్వాత BFI చేశాను. దాని తర్వాత ఏంటంటే నేను ఇంతకుముందు జనరల్ ట్రైనర్గా చేసేవాడిని, నేను ఇంకా వేరే ఒక మంచి జిమ్లో ఆపర్చునిటీ వచ్చిందండి. సో అక్కడ పర్సనల్ ట్రైనింగ్గా చేశాను.
Okay. అక్కడ ఒక 1 year అయిన తర్వాత మా బ్రదర్ వచ్చేసి ఇంకా నువ్వు ఇప్పుడు ఇదే ఇదే నువ్వు ఫ్యూచర్ అనుకున్నట్టయితే మనమే ఒక చిన్న జిమ్ స్టార్ట్ చేద్దాము అని అన్నాం. సో మేము అప్పుడు చాలా ఫినాన్షియల్ గా చాలా డౌన్ ఉండే అండి మేము. ఓకే. ఫినాన్షియల్ చాలా అంటే చాలా డౌన్ ఉండే. మాకున్నది ఒకటే హౌస్ ఉండే అండి. సో ఆ హౌస్ పైన మా బ్రదర్ చాలా ట్రై చేశాడు, ఏంటి మన లోన్కి వెళ్దామని జిమ్ కోసం అని. సో ఒక 2-3 బ్యాంక్స్ రిజెక్ట్ చేసిన తర్వాత ఒక తెలిసిన అంకుల్ దగ్గర ఆ ఇల్లు అనేది దాన్ని తాకట్టు పెట్టి ఒక 40 lakhs నా పైన ఇన్వెస్ట్ చేశాడండి. ఆ రోజు చెప్పిన ఆయన ఒక్క మాటనే ఇవాళ నేను ఇది వరకు తీసుకొచ్చానండి. సో అది వచ్చేసి, అరే ఇప్పుడు పోతే మన ఇల్లు పోతుంది, కానీ నీకు ఏజ్ ఉంది నాకు ఏజ్ ఉంది, పోతే మళ్ళీ పోవచ్చు, కానీ ఒక్కసారి మనం హిట్ అయ్యామంటే మనం మళ్ళీ వెనకాల తిరిగి చూడే అవసరం లేదు. మీరు ఓకే ట్రైనింగ్ అంతా తీసుకుంటున్నారు, ఇదంతా ఓకే. మీ బ్రదర్ ఏం చేస్తుండేవారు అప్పుడు? మా బ్రదర్ కూడా ఒక జాబ్ చేస్తుండే మా బ్రదర్. తనకి అసలు జిమ్ తో అసలు టచ్ లేదు. కానీ ఆయనకు ఒక 10 years బ్యాక్ ఆయనకు ఒక డ్రీమ్ ఉండే అండి జిమ్ పెట్టాలని. అది నా త్రూ ఆయన తీర్చుకున్నాడు. 10 years బ్యాక్ కూడా ఇంకా చాలా ఫైనాన్షియల్గా చాలా డౌన్ ఉండే మేము. సో అట్లీస్ట్ మా తమ్ముడితోనన్నా నా డ్రీమ్ తీరుతుంది అని చెప్పేసి ఆయన తీశాడు. సో 40 lakhs అంకుల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 2000 SFTలో జిమ్ అనేది స్టార్ట్ చేసామండి. సో దానికి ఇంకా అంటే నేను ఎక్కువ సక్సెస్ కావడం కారణం ఏంటి అంటే మనం ఇచ్చే సర్వీస్ అండి. సో నేను ఎక్కడైతే నేను ఇంతకుముందు జిమ్ చేసే ఆ జిమ్లో ఎలా ఉండేదంటే ఒక 20 members క్లయింట్స్ ఉండండి నాకు, పర్సనల్ ట్రైనింగ్ క్లయింట్స్. సో మోస్ట్లీ ఆ జిమ్ నా వల్లనే రన్ అవుతుండే. అంటే నేను ఇచ్చే ట్రైనింగ్ కానీ నేను ఇచ్చే 20 members మీరు ఒక్కరు ట్రైనింగ్ ఇవ్వడం ఎలా పాసిబుల్? ఇప్పుడు డే మొత్తంలో అండి ఒక్క సెషన్ కి నేను 2 members కి ఇచ్చేవాడిని. సో 5 hours in the morning, 5 hours in the evening. సో అట్లా నేను నా ఓన్ గా నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి మా బ్రదర్ అప్రోచ్ అయితే, సో నా పైన అంత ట్రస్ట్ చేసి జిమ్ అనేది పెట్టించాడండి. మీ బ్రదర్ అంటే అప్పటికి అన్మ్యారీడా? మా బ్రదర్ మ్యారీడ్ అండి. ఓకే. జనరల్గా ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే మీ బ్రదర్ మ్యారీడ్ అని చెప్తున్నారు, బట్ ఆ టైంలో ఇప్పుడు ఉంది ఒక్కటే హౌస్, ఇద్దరు బ్రదర్స్ అంటే జనరల్గా ఏ ఇంట్లో అయినా కానీ ఈక్వల్ షేరింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ టైంలో తను కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఉంటే ఉన్నాయి పోతే పోయినాయి, బట్ నువ్వు సక్సెస్ అయితే డెఫినెట్గా మళ్ళీ మనం గెయిన్ చేసుకోవచ్చు ఇదంతా అని చెప్పి అప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేయడం చాలా పెద్ద విషయం. మా బ్రదర్కి నేనంటే చాలా ట్రస్ట్ అండి, చాలా ఇష్టం కూడా నేనంటే. ఓకే, అర్థమవుతుంది. మా ఇంట్లో అందరం అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అండి. ఇప్పటికీ కంబైన్డ్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు కూడా కంబైన్డ్. మా ఇంట్లో అందరము ఇవాళ కూడా అందరం కలిసే భోజనం చేస్తాము. ఏమన్నా డిస్కషన్ లైక్ అది బాధ అయినా సంతోషమైనా అందరం కలిసే తీసుకుంటాము. మా మదర్ కానివ్వండి, మా బ్రదర్, మా సిస్టర్, అందరూ, మా వైఫ్ అన్న వదిన అందరూ చాలా మోటివేషనల్గా ఉంటారండి. సూపర్ సూపర్. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడ చూసినా కానీ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్, ఒక సింగిల్ ఫ్యామిలీ అంటే 2 wife and husband, ఒక 1 or 2 kids, ఇంతటితోనే ఫ్యామిలీ అని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ ఇన్ని రోజులైనా మిమ్మల్ని ట్రస్ట్ చేసి మేబీ అంటే అక్కడ వస్తే వచ్చింది పోతే పోయింది అన్న ఒక నమ్మకం, ప్లస్ ఇంత మీరు వర్కౌట్ చేసిన తర్వాత కూడా ఇంతమంది కలిసి ఉండడం, ఎక్కడో ఒకక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అంతా కూడా మీరు కవర్ చేయడం అనేది చాలా, ఆ డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో వస్తుందండి. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఆ అండర్స్టాండింగ్ మా బ్రదర్కి నాకు ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైనా బయట మమ్మల్ని ఫ్రెండ్స్ అని అంటారు కానీ బ్రదర్స్ అని ఎవరు అన్నారు. యా, సో మీ పేరెంట్స్ చాలా లక్కీ అనుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే ఉన్న కిడ్స్ ఇంత హ్యాపీ టైంని, క్వాలిటీ టైంని వాళ్ళకి ఇవ్వడం, అండ్ మీ ఫ్యామిలీస్లో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇది డెఫినెట్గా ఇది రియల్లీ ఇన్స్పిరేషనల్. సో అంతా బాగుంది, ఫ్యామిలీలో అనేది చాలా క్వాలిటీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, అంతా ఎవ్రీథింగ్ ఫైన్. అయితే జిమ్లోకి వచ్చేసరికి మనం ఇప్పుడు జిమ్ గురించి మాట్లాడదాము. ఆల్మోస్ట్ ఇన్ని బ్రాంచెస్ మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. లైక్ అంటే ఒక చిన్న జిమ్ స్టార్ట్ చేసి అది సక్సెస్ అవడంతో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆడి కార్లో తిరుగుతున్నారు ఇప్పుడు మీరు. సో ఇలాంటి టైంలో మీకు జనరల్గా ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు ఎక్కడున్నాము అని చెప్పి ఎప్పుడైనా ఒకసారి మీరు మీ బ్రదర్ అలా కార్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? డిస్కస్ చాలాసార్లు చేసుకుంటామండి. మా మెయిన్ మోటో ఒకటే అండి, ఎవరైనా అంటే ఇప్పుడు కూడా మా రిలేటివ్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా మా స్టోరీ విన్న తర్వాత వాళ్ళు చాలా మోటివేషనల్గా ఫీల్ అవ్వి ఆ హార్డ్ వర్క్ అని, ఇప్పుడు మనం అంత హార్డ్ వర్క్ చేసాం కాబట్టి ఇవాళ నేను
ఈ పొజిషన్లో ఉన్నా అని నేను బిలీవ్ చేస్తానండి. మా బ్రదర్ కానీ నేను కానీ ఇదే ది సేమ్ టైం ఇప్పుడు కూడా మేము ఇంకా ఇక్కడికైతే స్టాప్ కామండి. ఇంకా ముందు చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఇంకా ఇన్ ఫ్యూచర్ మీకే చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారా ఎవ్రీథింగ్? ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆల్రెడీ అది కూడా స్టార్ట్ అయింది. సో వి ఆర్ ప్లానింగ్ ఫర్. సో గోల్డ్ జిమ్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు, బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈ ఫిట్నెస్ ని మీరు ఇంకెక్కడైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే చూడండి క్లయింట్ బేస్ అండి. ఇప్పుడు టార్గెటెడ్ క్లయింట్స్, ఇప్పుడు ఈ ఫిట్నెస్ స్టూడియో కూడా ఆగదు, గోల్డ్ జిమ్ కూడా ఆగదు. సో డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ బేస్ లొకాలిటీ మేము 2 branches ని ఎక్స్టెండ్ చేస్తామండి. ఓకే, అయితే ఇక్కడ జిమ్కి వచ్చే వాళ్ళ గురించి కొంచెం చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకుందాము. బేసిక్గా ఏంటంటే మేబీ ఇందులో నేను కూడా ఉంటాను. బేసిక్గా ఏంటంటే ఎవరైనా కానీ జిమ్ అనేది పేమెంట్ చేద్దాము అనుకొని ఒక 1 monthకి పే చేద్దాం అనుకొని వచ్చినప్పుడు మీరు వాళ్ళకి రకరకాల ప్యాకేజెస్ అక్కడ పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ బిజినెస్ టెక్నిక్స్ ఏనా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాసరీస్ లాగా మాట్లాడతాను. మనం షాప్కి వెళ్ళి ఒక 1 liter ఆయిల్ ప్యాకెట్కి 5 liter ఆయిల్ ప్యాకెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా అంటే ఏ బిజినెస్ కానివ్వండి, ఏ మార్కెటింగ్లో అదంతా స్ట్రాటజీ అని చెప్పలేము. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 month తీసుకున్న వాళ్ళకి ఏ రిజల్ట్ అయితే ఉండదండి. 1 month అనేది సజెస్ట్ చేయము. సో దానికోసం అనే ఎక్కువ పెడతాం ప్రైస్. 3 months అనుకోండి తక్కువ ఉంటుంది. 3 months ఎందుకు తక్కువ ఉంటుంది అంటే యూ విల్ హ్యావ్ సమ్ టార్గెట్. 3 monthsలో ఏంటంటే 1 month మనకి ఒక 21 days మన బాడీ అడ్జస్ట్ కావడానికి 21 days పడుతుందండి. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు 21 days అనేది మినిమం పడుతుంది. సో మీరు 1 monthలో అనేది అసలు అది మిత్. సో 3 months అనుకోండి యూ విల్ హ్యావ్ సమ్ టార్గెట్. కానీ మీ కంప్లీట్ గోల్ అయితే కాదండి. మినిమం టు మినిమం 6 months to 1 year అయితే మీ గోల్ అనేది రీచ్ అవుతారండి. 1 month 3 monthsలో ఏమంత రిజల్ట్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు చూడండి, అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నార్మల్ జాబ్ చేస్తారు, వాళ్ళకి ఒకటేసారి 3 months అనేది కొంచెం పెద్ద అమౌంట్ అండి. సో వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళ డైలీ ఎక్స్పెన్సెస్ లాగా ఒక 1 month అనేది వాళ్ళకు ఒక చాయిస్. 3 months ఎవరు చేస్తారు, కొంచెం ఎఫర్ట్ చేసే వాళ్ళే 3 months చేస్తారు. 1 year ఉన్నది, ఇంకా కొంచెం ఎఫర్ట్ చేసే వాళ్ళు 1 year తీసుకుంటారు. సో అంతేగాని ఏం స్ట్రాటజీ అని ఏమి ఉండదు. ఇంకా అందరూ అనుకుంటే స్ట్రాటజీ అని, కానీ మేమైతే అట్లా ఏమి ఉండదు. బికాజ్ ఏంటి అంటే జనరల్గా 1 month పే చేద్దామని వచ్చిన వాళ్ళు 3 months మీరు అన్నట్లుగా 3 months చూస్తే అలా కంపేర్ చేస్తే తక్కువ ఉంది అనిపిస్తుంది. అదే 6 months చూస్తే ఇంకా తక్కువ ఉంది అనిపిస్తుంది. అంటే మంత్లీ వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే ఏం లేదండి. ఇప్పుడు 1 month అనుకోండి, 1 monthకి ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అనుకోండి, 3 monthsకి 7,000. సో ఆల్మోస్ట్ మీకు 2,000 తగ్గుతుంది. అదే 6 months అనుకోండి 10,000. సో ఆల్మోస్ట్ మీకు 4,000 తగ్గుతుంది. ఇయర్కి అనుకోండి హాఫ్ ఆఫ్ ద తగ్గుతుంది, హాఫ్ ఆఫ్ ది పేమెంట్. సో అక్కడ ఏంటంటే 1 time మీరు పే చేస్తున్నారు, ఎట్ ది సేమ్ టైం జిమ్కి కూడా ఒక బల్క్ అమౌంట్ అనేది వస్తుంది. సో మీకు అనేది ఒక ఇప్పుడు 3,000 పే చేశారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week వచ్చారు, దాని తర్వాత రాకపోతే 3,000 కదా ఏం కాదులే అనిపిస్తుంది. అదే మీరు ఒకసారి 15,000 పే చేసారు అనుకోండి, ఆ 15,000ని సరే కదా అని అనుకోరండి. ఎందుకంటే 15,000 ఈజ్ అ బిగ్ అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో 15,000 మీరు అసలు సరే పోతే పోనీలే అని అసలు అనుకోరు. సో డెఫినెట్గా 1 day కాకుండా కానీ నెక్స్ట్ డే అన్న మీరు రావడానికి ట్రై చేస్తారు. అదే 3 months అంటే 1 month అనుకోండి, సరేలే 10 days యూజ్ చేసుకున్నాం కదా సరిపోతుందిలే అని చెప్పేసి మీరు బేసిక్గా ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది నేను చూస్తూ ఉంటాను. ఎస్ మీరు అంది కరెక్టే, 15,000 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒక బల్క్ అమౌంట్ పే చేసిన తర్వాత కూడా మేబీ సమ్ టైమ్స్ పాసిబిలిటీస్ లేక మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, కొన్ని నైట్ షిఫ్ట్స్ చేసి మార్నింగ్ అంతా అలసిపోయి ఉండడం, మాలాంటి వాళ్ళు అనుకోండి షూట్స్లో బిజీగా ఉండి వెళ్ళలేకపోవడం, అండ్ ఇంకా వేరే అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వర్క్ అండి. ఇలాంటివన్నీ జరిగినప్పుడు కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా రాలేక సడన్గా స్టాప్ అయిపోతూ ఉంటారు కదా. సో అప్పుడు మాకేమనిపిస్తూ ఉంటుంది అంటే మేబీ జిమ్లో ఇదంతా కూడా ఇవన్నీ బిజినెస్ టెక్నిక్స్ ఏమో అని మేము ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. లేదండి, ఇప్పుడు మేము మా దగ్గర ఇలా కూడా ఉంటుంది, లైక్ ఎక్స్టెన్షన్. ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యూన్ రీజన్, సమ్ మెడికల్ ఇష్యూస్ లేదంటే సమ్ ఎమర్జెన్సీ సంథింగ్ హ్యాపెన్, సో వాళ్ళకైతే ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందండి మా దగ్గర అయితే. ఎక్స్టెన్షన్ ఇస్ నథింగ్ బట్ అంటే కంప్లీట్ డేస్ ఉండదు, హాఫ్ ఆఫ్ ద డేస్ అయితే ఎక్స్టెన్షన్ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యూన్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ACL tear అయింది అనుకోండి, పక్క మనకి రెస్ట్ అనేది ఉండాలి ఒక 4 weeks. సో ఆ టైంలో మేము ఒక 3 weeks 2 weeks ఎక్స్టెండ్ చేస్తాం. కానీ
వర్కౌట్ చేయకుండా ఏదో నాకు 1 వీక్లో పెయిన్స్ వచ్చేసి నాకు మళ్ళీ ఇప్పుడు పెయిన్స్ తగ్గినాక ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఎక్స్టెన్షన్ కావాలి అనే వాళ్ళకైతే వాళ్ళకు కూడా చేస్తాము, కాకపోతే అది కొంచెం జెన్యూన్ రీజన్ అయితే 200% చేస్తామండి. సో అసలు మీరు చెప్పండి యాజ్ ఎ జిమ్ ట్రైనర్గా, లైక్ అంటే ఎంతో మందిని మీరు లైక్ అంటే ట్రాన్స్ఫర్మేషన్లో చాలా, నేను కొన్ని ఆల్రెడీ చూసున్నాను. అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో కొంతమంది ఉన్నారు మీ క్లయింట్స్, అండ్ ఆర్టిస్టులో కొంతమంది ఉన్నారు. సో చాలా మందిని నేను చూస్తున్నాను మీ క్లయింట్స్ని, మీరు పర్సనల్గా ఎవరికైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళని. అసలు ఒక పర్సన్ మేబీ హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ ఒక ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ ఇన్ ఎ డే అని చెప్తూ ఉంటారు. బట్ పీపుల్ ఏంటంటే యోగాలు లాంటివి అయితే ఎక్కువ చేయరు, కానీ బట్ జిమ్ అనేసరికి చాలా యాక్టివ్గా వస్తారు. మీరు చెప్పండి అసలు అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది పీపుల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది షార్ట్ టర్మ్లో? చూడండి, నా పాయింట్ ఒకటే అండి, జిమ్ అనేదే ఎక్సర్సైజ్ కాదండి, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, మన వాకింగ్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలండి. ఇప్పుడున్న డైలీ లైఫ్లో ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, మనం తీసుకునే ఈ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, సో ఈ ఎన్విరాన్మెంట్ బేస్ చేసి మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి అయితే 200% ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఇప్పుడు ఐటీ ఎంప్లాయ్ అన్నారు, వాళ్ళు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9కి వెళ్తారు, వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ 7. సో ఆల్మోస్ట్ 9 to 10 hours వాళ్ళు కూర్చొనే ఉంటారండి, ఏ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో జిమ్ అన్నా కానివ్వండి, మన బ్యాడ్మింటన్ అని కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, క్యాలరీ ఇంటేక్ అండ్ క్యాలరీ బర్న్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 2000 నుంచి 2500 క్యాలరీస్ ఇంటేక్ చేసుకుంటే ఆయన బర్న్ చేయాల్సింది కూడా 1500 క్యాలరీస్ అండి పర్ డే. సో అది ఏ యాక్టివిటీ అయినా పర్లేదు. అంటే నేను ఓన్లీ ఫిట్నెస్ గురించి చెప్తున్నాను, ఇంకా ఫిజిక్ అనేది ఇంకా అది డిఫరెంట్ సినారియో. నేను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏంటంటే క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంటుందో మన బర్నింగ్ కూడా అంతే ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 meals తీసుకున్నారు అనుకోండి, దాంట్లో రఫ్గా ఒక 2500 నుంచి 3000 అండి. సో మనం డైలీ మీరు పడుకొని ఉన్నా, మీరు ఏం చేయకపోయినా కానివ్వండి, ఒక 1200 నుంచి 1500 అయితే బర్న్ అవుతాయి. సో 1000 ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి, డైలీ మీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతా ఉంది. సో దాన్ని మనం ఒక 500కి తీసుకొచ్చాం అనుకోండి, 200% మీరు ఫిట్ అయ్యండి. అదేంటోనండి, కొంతమంది ఏంటంటే గాలి పీల్చినా కానీ బాడీ పెరిగిపోతూ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువాలిటీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది. సో థైరాయిడ్ ఉంటే ఏమవుతుందంటే కొంచెం తిన్నా కానీ ఈజీగా లావ్ అవుతాం. సో అది ఎందుకు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా లేకపోతేనే అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనరల్గా మీరు చెప్పండి, లైక్ అంటే ఇప్పుడు కొంతమంది జిమ్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూగా చేసి ఈవెన్ 6 packs లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలా చేసేసి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ జిమ్ అనేది కంప్లీట్గా ఆపేసేసి వాళ్ళ వర్క్స్లో ఏదో బిజీగా ఉంటారు. అందరు అప్పటికే అంటూ ఉంటారు కదా, వావ్ ఫిజిక్స్ చాలా బాగుంది అనేసరికి ఇంకా చాలు అనిపిస్తుంది. నిజంగా అలా జిమ్ చేసి సడన్గా ఒక టైంలో ఆపేసేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదు, సేమ్ అదే అండి. ఇప్పుడు మనం క్యాలరీ డెఫిషియన్సీలో ఉన్నాం అనుకోండి, ఏ సైడ్ ఎఫెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 pack పర్సన్ ఉన్నాడు, లేదంటే ఒక లీన్ పర్సన్ ఉన్నాడు, మనం లీన్ పర్సన్ తీసుకుందాం. లీన్ పర్సన్ వర్కౌట్ చేసేటప్పుడు 2000 క్యాలరీస్ ఇంటేక్ తీసుకుంటాడండి. 2000 క్యాలరీస్ ఎలా ఉంటుంది, 50% ప్రోటీన్ ఉంటుంది, 20% ఫైబర్, 30% కార్బ్స్, 20% కార్బ్స్, 30% ఫైబర్ ఉంటుందండి వర్కౌట్ చేసేటప్పుడు. సో బర్నింగ్ కూడా ఆయన ఏం చేస్తాడు, 2000+ బర్న్ చేస్తాడు. సో అప్పుడు ఏంటంటే స్టాగ్నెంట్ అనేది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. సో వన్స్ మనం ఆపేసిన తర్వాత తినడం అనేది, ఇప్పుడు మనం వర్కౌట్ చేసినప్పుడు చాలా పద్ధతిగా తింటామండి, క్యాల్కులేట్ చేసుకుంటూ పద్ధతి. వన్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 1 week 10 days వరకు పద్ధతిగానే తింటాం. కొంచెం అంటే ఇన్స్టెంట్గా మనం పెంచము, కొంచెం పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 ఇంటేక్ చేసే వాళ్ళని 3000 అంటే మనకు తెలియకుండానే తినేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ చేసినప్పుడు ఎందుకు అలా కాదంటే, వర్కౌట్ చేస్తారు మీరు డైలీ, ఇక్కడ మీకు వర్కౌట్ చేసి మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. అది ఒకసారి మనం వర్కౌట్ ఆపేసిన తర్వాత ఆ పెయిన్ నుంచి మీరు రిలీఫ్ అవుతారు కాబట్టి మీకు
ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. ఓకే. సో ఒక్క పాయింట్ లో మనం లావ్ అయినాము అని చెప్పేసి ఎవరో ఎదటి పర్సన్ చెప్తే గానీ మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. నిజంగానే మీరు అంది 100% అది ట్రూత్. అంటే వర్కౌట్ అనేది సడన్ గా ఆపేసేయడం వల్ల బాడీలో క్యాలరీస్ అనేది ఖర్చు చేయకుండా అలా ఉండిపోయి డెఫినెట్ గా ఆ డిసిప్లిన్ లేకుండా ఫుడ్ అనేది Exactly. తీసుకొని, ఎందుకంటే అప్పటి వరకు డైట్ లో ఉండి మీరు చెప్పినట్లు ఇన్ని కూరగాయ ముక్కలు, ఇంత చికెన్ తినేసేసి చాలా పద్ధతిగా తింటాం. Yeah, yeah. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో డైట్ లో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా తింటాం. ఎస్ తినేసేసి అవన్నీ ఆపేసిన తర్వాత అబ్బా ఇవాళ ఒక మంచి మీల్ తింటే అన్నం, పప్పు, పచ్చడి ఇలాంటివి తిందాము విత్ ఆమ్లెట్, లేదంటే ఒక చిన్న బిర్యానీ తిందాం, ఇలాంటివి ఏదైనా అనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా అప్పటి వరకు బాడీకి ఇవ్వాల్సినవన్నీ ఆపేసేసి సడన్ గా కొంచెం హెవీగా ఇచ్చేసరికి అది చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మన బర్నింగ్ అనేది ఆగిపోయిందండి. ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయండి, అనబాలిక్ స్టేట్, కటాబాలిక్ స్టేట్. అనబాలిక్ స్టేట్ మొత్తం మన బాడీని రిపేర్ చేసేది ఉంటుంది. కటాబాలిక్ స్టేట్ మనం ఆపేస్తున్నాం అంటే ఏ వర్కౌట్ చేయట్లేదు. ఓకే. సో ఇక్కడ కటాబాలిక్ స్టేట్ లో మనకి ఏ యాక్టివిటీ లేదు కాబట్టి కటాబాలిక్ స్టేజ్ మీకు ఉండదు, మొత్తం కంప్లీట్ గా అనబాలిక్ స్టేజ్ లోనే ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం బిల్ట్ అవుతా ఉంటాం. సో అదే వెయిట్ పుట్ ఆన్. ఉమెన్ ఆర్ మెన్ ఎవరైనా అవనివ్వండి, లేకపోతే టీనేజర్స్ అవనివ్వండి, టీనేజర్స్ అనుకోండి వాళ్ళ స్టడీస్లో బిజీ ఉంటారు. మెన్ ఆర్ ఉమెన్ అంటే హౌస్ వైఫ్ అవ్వనివ్వచ్చు, లేకపోతే ఎంప్లాయ్ అవ్వనివ్వచ్చు, లేకపోతే మెన్ కూడా అలానే. సో వీళ్ళందరికీ ఏంటంటే ఏదో ఒక వర్కౌట్ చేయాలి, క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి అని ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ టైం అనుకోండి. మీరు సజెస్ట్ చేసే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి వాళ్ళకి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం అన్నారు కదా, ఎక్సర్సైజ్ కి టైం అనేది ఉండదండి. మార్నింగే చేయాలి, ఈవినింగ్ చేయాలి అనేది ఎప్పుడన్నా మీ ఫ్రీ టైం ఒక 1 hour అట్లీస్ట్ ఒక 45 minutes ఏ వర్కౌట్ అన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రజెంట్ సోషల్ మీడియా దాంట్లో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ 30 minutes 15 minutes వర్కౌట్ అనేది ఉంటుంది. సో ఏది చేయకపోవడం కన్నా ఏదన్నా కొంచెం చేసినా కానీ మన వర్కౌట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరు అంటారు ఏంటి వర్కౌట్, నా హ్యాండ్స్ పెద్దగా ఉన్నాయి, నా హ్యాండ్స్ తగ్గాలి అంటే డంబుల్స్ అవసరం లేదండి. ఒక 1 liter బాటిల్లో 2 water bottles పెట్టుకొని మనం దాన్ని కూడా డంబుల్స్ లాగా యూజ్ చెయ్యాలనే ఆలోచన ఉంటే ఏ విధంగానైనా చేస్తామండి. మనకు ఒక కారణం అంతే, టైం లేదనేది ఒక కారణం అంతే. చెయ్యాలని అనుకుంటే ఎలాగైనా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందండి, మన ఉన్న ప్రజెంట్ ఉన్న ఇంట్లోనే మనం లోవర్ బాడీ వర్కౌట్స్ చేయొచ్చు. అంటే మన బాడీతో వర్కౌట్ చేసేవి చాలా ఉంటాయి. సో నా సజెషన్ అయితే చెయ్యకుండానైతే, అంటే టైం లేదనేది అయితే అది మెత్తండి. ఏదన్నా ఒక టైంలో చేయొచ్చు. అంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంటే పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఏదైనా లైక్ ఒక లైమ్ జ్యూస్ కానీ అలాంటిది ఏదైనా తాగేసి 1 గంట వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు జిమ్స్ చూస్తుంటే లైక్ ఈ ఫిట్నెస్ స్టూడియో లాంటివి ఏదైనా చూసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ పొద్దున 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఓపెన్ ఉంటున్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మధ్యాహ్నాలు కూడా ఓపెన్ ఉంటున్నాయి కదా. సో ఆఫ్టర్నూన్స్ కూడా వర్కౌట్కి ఈజ్ ఇట్ రైట్ టైం అండి? ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్న మాటకి ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళ వర్క్ ఏముంటుందండి, వాళ్ళ డే స్టార్ట్ అయ్యేది 5 o'clock అండి. వాళ్ళ డే స్టార్ట్ అయ్యేది 5 o'clock. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నైట్ షిఫ్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ డే స్టార్ట్ అయ్యేది 12 o'clock. ఆల్మోస్ట్ మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ అదే 12 o'clock వాళ్ళ డే స్టార్ట్ అయ్యింది. అంటే మనం పొద్దున్న లేసామా సాయంత్రం మన డే ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వాళ్ళ ఫస్ట్ మీల్ వచ్చేసి మార్నింగ్ 12 o'clock ఉంటుంది, సెకండ్ మీల్ వచ్చేసి 3 to 5 ఉంటుంది, నైట్ మళ్ళీ ఉంటుంది. సో అందుకని అన్నాను ఎక్సర్సైజ్ కి టైం అంటూ ఏమి ఉండదండి. డిపెండ్స్ ఆన్ ద డే స్టార్ట్ మన వర్కౌట్ అనేది ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్సర్సైజ్కి టైం అనేది ఏం లేదు, మనం మీల్ అనేది మన కన్వీనియంట్ని బట్టి ఎలా తింటామో సో వర్కౌట్ అనేది కూడా మన కన్వీనియంట్ని బట్టి అలానే చేయొచ్చు. వర్కౌట్ అనేది మన డైలీ లైఫ్లో ఇప్పుడు మనము ఫుడ్ ఎలా తింటున్నాము, మనం షవర్ ఎలా చేసుకుంటున్నామో అది కూడా ఒక అది డైలీ రొటీన్ అండి. సెలబ్రిటీస్ చెప్పే మాట ఇది. ఎక్సర్సైజ్ అలా రొటీన్ అయిపోయిందండి. అంటే అప్పటిలాగా ఇప్పుడు ఫుడ్ లేదు, అప్పటిలాగా ఇప్పుడు పొల్యూషన్ లేదు, సో అప్పటిలాగా ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా ఎవరు కూడా లేరు. అంటే లైక్ ఇప్పుడు మనం చూసినట్టయితే అప్పట్లో మన ఫోర్ ఫాదర్స్ కానివ్వండి, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు తినే ఫుడ్ అండి మెయిన్ థింగ్. ఇప్పుడు చూడండి మనం తినేది ఏదన్నా కానీ ప్రాసెస్డ్ అండి. వాళ్ళేంటి అప్పుడు వాళ్ళు తినేది ఏంటంటే ఫ్రెష్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే పొలం నుంచి వచ్చినవి, అప్పుడే చెట్టుకు తెంపుకునే కాయలు. ఇప్పుడు యాపిల్ అండి తెంపిన ఒక 4 hours లోనే తినాలి,
ఇప్పుడు ఎవరైనా తినగలుగుతారా? No. ఇప్పుడు మనం ఈవెన్ ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి వాటిని అలా స్టోర్ ఎంత ఫ్రోజన్ చేసినా కానీ అది ప్రాసెస్డ్ అండి. ఎస్ అవును, మీరు అన్నది 100% ట్రూత్. ఏంటంటే అప్పుడు సాయిల్ కూడా వేరు, ఎగ్జాక్ట్లీ. కెమికల్స్ అదేమీ లేదు. ఇప్పుడు సాయిల్ లో మనము ఈవెన్ అంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా సాయిల్ అనేది మాత్రం అదే సాయిల్ అదే కదా. కదండి. ఏమి అందులో ఎటువంటి పురుగు మందులు వేయకుండా పండిస్తున్నాము అని చెప్తున్నారు, కానీ కాకపోతే ఏంటంటే అవి మన దాకా వచ్చే వరకు వాటిని మనం చూడట్లేదు కాబట్టి మనకి అది ఆ బిలీవ్ అనేది చేయలేం. బట్ మీరు అన్నట్లుగా ఊళ్ళలో ఇంతకుముందు నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా ఇంట్లోనే పెద్ద ఖాళీ స్థలం ఉండేది. మా అమ్మమ్మ తోటకూర, పాలకూర ఇలాంటివన్నీ అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేసేది. ఇప్పుడంటే నాన్ వెజ్ రెగ్యులర్ అయింది, కానీ అప్పుడెప్పుడు మంత్లీ వన్స్ నాన్ వెజ్ తినడం కూడా చాలా ఎక్కువ. మేబీ అందుకేనేమో అప్పుడు ఆ హెల్తీ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా ఎక్కువ ఉండేది. అవునండి. అండ్ మీరు చెప్పండి సార్, అసలు వాట్ ఈస్ ద బెస్ట్ టైం అంటారు అసలు? అంటే ఒక క్యాలరీస్ బర్న్ చేసుకోవడానికి, అఫ్ కోర్స్ మీరు అనేది డేలో ఎప్పుడైనా కానీ వర్కౌట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, అది అగ్రి చేస్తున్నాను. కాకపోతే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ వర్కౌట్ అండి? బెస్ట్ టైం అనేది ఏముండదండి. ఏదన్నా కానీ మీల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీల్, సెకండ్ మీల్, థర్డ్ మీల్, ఏదైనా మీల్ ఆఫ్టర్ 2 hours. ఫస్ట్ మీల్ తర్వాత ఒక 2 hours తర్వాత వర్కౌట్ అనేది సజెస్టబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగే చేయాలి, ఈవినింగ్ చేయాలని ఏం లేదు. మనం మీల్ తీసుకున్న తర్వాత ఒక 2 hours తర్వాత అనేది సజెస్టబుల్. కానీ కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీల్ అనేది తొందరగా డైజెషన్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు మరి? లైక్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం హెవీగా తింటారు కొంతమంది, అంటే లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ తక్కువ తీసుకొని, మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి పీపుల్ వాంట్ రైస్ అనమాట చాలా మందికి. సో అలాంటి వాళ్ళు ఎంత గ్యాప్ ఇవ్వచ్చు వర్కౌట్కి? ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేసేవాళ్ళు పద్ధతిగా తింటేనే వర్కౌట్ చేయాలన్న మూడ్ వస్తుంది, అంటే ఆ మోటివేషన్ వస్తుందండి. ఓకే, సూపర్. ఇప్పుడు ఫస్ట్ గానే మీరు ఇంత తినేసి నేను వర్కౌట్ చేయాలనేది అతను మోసం చేసుకున్నట్టు. సో మీరు చెప్పినట్లు సంథింగ్ లైక్ అంటే మీరు ఏదైతే డైట్ ఇస్తారో దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. అదర్వైజ్ తను డైట్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు మనం తినేదే కొంచెం పద్ధతిగా తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు బ్రౌన్ రైసే తినాలి, కినోవానే తినాలి అనేది ఏం లేదండి. మీరు తినే వైట్ రైస్ అయినా కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200, నేను మెజర్మెంట్లో చెప్తున్నాను, ఒక 200 grams తినేది 150 చేయండి, దాని తర్వాత 120 చేయండి, 100 చేయండి. ఒకటేసారి 50 grams తినకండి. అంటే మీరు ఇప్పుడు తినేది ఏదైతే ఉందో దాన్నే మెల్లిగా తగ్గిస్తే 200% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇట్ టేక్స్ టైం. ఓకే, బట్ ఒక హెల్తీ మీల్ అనేది ప్లాన్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా చాలా మంది ఎలా ప్లాన్ చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది ఏంటి అంటే రైస్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు. జిమ్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు దగ్గరలో ఉన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి కినోవా, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అన్ని రైస్లు తెచ్చుకుంటారు, వైట్ రైస్ మాత్రం వదిలేసేస్తారు. ఇది అనేది ఒక మిత్ అండి, చెప్తాను. ఇప్పుడు ఇన్ని రోజులు మీ బాడీకి వైట్ రైస్ అలవాటు చేసి ఒకటేసారి దాన్ని నేను బ్రౌన్ రైస్ తింటాను, కినోవా తింటాను అనేది, సమ్టైమ్స్ మిల్లెట్స్ ఆల్సో, అక్కడ ఏమవుతుందంటే మీరు వెయిట్ లాస్ అవుతారు, కానీ ఏమవుతున్నారు? మసిల్ లాస్ అవుతున్నారా, ఫ్యాట్ లాస్ అవుతున్నారా? సో మసిల్ లాస్ కాకూడదండి. సో ఫస్ట్ మన బాడీలో వెయిట్ లాస్ అనేది అయిందంటే ఫస్ట్ మసిల్ లాస్ అవుతుంది. సో మన దాంట్లో 2 types ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయండి, విజరల్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్. విజరల్ అనేది కొంచెం లిక్విడ్, అంటే లైక్ వాటరీ ఉంటుంది. సాచురేటెడ్ ఇస్ లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ఇంటెస్టైన్. సో ఫస్ట్ విజరల్ అనేది లూజ్ కావాలి. అది ఎప్పుడు మనం కరెక్ట్గా ఇంటేక్, ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ అండ్ కార్బ్స్ చేస్తేనే ఉంటుంది. లేదు మీరు ఓన్లీ ఫస్ట్ మొత్తం నేను ఓన్లీ కార్బ్స్ నేను ఓన్లీ ఫైబరే తింటాను, ప్రోటీన్ తినకపోతే మాత్రం మన మసిల్ అనేది స్టాగ్నేట్గా ఉండదండి. ఓకే, సో ప్రోటీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, అయితే మీరు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ, వెజిటేరియన్లో ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రోటీన్స్ నాన్ వెజ్. అవును, నాన్ వెజ్లో అనేసరికి చికెన్ అనేది బెస్ట్ ప్రోటీన్ అంటారు, బట్ వెజ్లో చూస్తే పన్నీర్ దగ్గర నుంచి, రాజ్మా దగ్గర నుంచి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, లైక్ అంటే మీరు ఎంతమందికి ట్రైన్ చేశారు కాబట్టి చాలామంది జిమ్ చేయడం అనేది హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి చెప్తారు, అండ్ బ్లడ్ ఫ్లో అంతా బాగుంటుంది. ఇందాక మీరు అన్నట్లుగా ఒక టైంలో థైరాయిడ్ గురించి చెప్పినప్పుడు, సో వాళ్ళందరికీ కూడా ఆ గ్లాండ్ అనేది యాక్టివ్ అవ్వడానికి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మీరు అన్నట్లుగా ఒక జిమ్ చేస్తేనే పీపుల్ బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, అండ్ అన్హెల్దీగా ఉన్న పర్సన్ కూడా ఆటోమేటిక్గా హెల్దీగా మారుతారు. కానీ ఎందుకు జిమ్ చేస్తూ చాలా మంది హార్ట్ అటాక్స్ వస్తూ చనిపోతున్నారు? జిమ్ వల్ల హార్ట్ అటాక్ అనేది మిత్ అండి. చూడండి, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ హార్ట్లో బ్లాకేజ్ ఉంటేనే, ఆర్టరీస్ కానివ్వండి, దాంట్లో బ్లాకేజ్ ఉంటేనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో ఆ బ్లాకేజ్ వాళ్ళకి ముందు నుంచే ఉంటుంది, కానీ తెలియదు. సో వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ ఫ్లో, లైక్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండి ఆ ఆర్టరీస్ ఆల్రెడీ బ్లాక్ ఉండడం వల్లనే అది అవుతుంది, కానీ జిమ్ వల్ల
అయితే అది కానీ అంటే అంటారు కదా వీళ్ళు ఎప్పుడైతే బాడీ బిల్డ్ చేస్తున్నారో జిమ్ అనేది స్టార్ట్ చేసి ఓవర్గా జిమ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ పునీత్ సార్ కానివ్వండి లేకపోతే కొంతమంది పొలిటీషియన్స్ లేదండి. కానివ్వండి. ఆఫ్టర్ రీసెర్చ్ పునీత్ రాజ్‌ది కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఆల్రెడీ ఆయనకు ప్రాబ్లమ్ ఉండే. హార్ట్ ఓకే రేట్స్ ఓకే దాంట్లో ప్రాబ్లమ్ ఉండే, బ్లాకేజ్ ఉండే. దాని తర్వాత మన రిపోర్ట్స్‌లో కూడా వచ్చింది అది. సో జిమ్ వల్ల జిమ్ వల్ల అయితే కాదండి. అట్లా అంటే ఇప్పటి వరకు ఎంతో మంది ఉన్నారు. మీరు ఒక 1-2% చూసి ఒక 98%ని మీరు లీవ్ చేస్తున్నారు. ఎస్ నో నో నాట్ లైక్ దట్ సార్. అంటే ఇంకొకటి ఇదంతా కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉంటుందండి. జిమ్స్ వల్ల ఇలాని ఇప్పుడు ఫార్మా కంపెనీ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంచెం అంటే ఎందుకు అడిగామంటే మీరు అన్నట్టు ఇది మిత్ అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. అంటే రేషియో అదే చెప్తున్నాను కదా, రేషియో 2% అండి. రీసెంట్గా నేను నా ఫ్రెండ్ సర్కిల్లోనే విన్నాను. తను ఒక చాలా మంచి సెలబ్రిటీ. కాకపోతే ఏంటంటే వాళ్ళ మదర్ జిమ్కి ఎలవ్ చేయట్లేదు తన్ని. ఎందుకు అంటే వద్దమ్మా జిమ్ ఎక్కువ చేస్తే ఏదో ఒకటి అవుతుంది కదా ఎందుకు అని అందుకే అండి చెప్పేసి. మేము ఎప్పుడన్నా నేను ఒక పర్సనల్ ట్రైనింగ్ని స్టార్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ని అంటే వెళ్ళడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టార్గెట్ ఉందనుకోండి, ఒక ట్రైనర్గా నేను చెప్తున్నాను, టార్గెట్ ఉందనుకోండి, మీ టార్గెట్ తీసుకొని ఒక కరెక్ట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి. లైక్ హూ కెన్ రియల్లీ నో అబౌట్ ది ఫిట్నెస్ అండ్ కంప్లీట్. సో నేను ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ నేను వాళ్ళ హెల్త్ అనాలిసిస్ చేస్తాను. లైక్ బిఫోర్ మెడికల్స్ తీసుకొని దాని తర్వాత లిపిడ్ టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ ప్రోగ్రామ్ అనేది నేను డిజైన్ చేస్తానండి. ఓకే. సో ఏమీ తెలియదు అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో చూసినట్టయితే, ఫిట్నెస్ ఇండస్ట్రీలో చూసినట్టయితే నాకు తెలిసి ఒక 20% వరకే ఫుల్లీ నాలెడ్జబుల్ ట్రైనర్స్ ఉన్నారండి. బట్ ఎంతో మంది మేము సర్టిఫైడ్ ట్రైనర్స్ అని చెప్పుకున్నంత మాత్రాన అందరూ కంప్లీట్ గా అందరూ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కాదు అనుకోవచ్చా? అంటే చూడండి అదే అండి, ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది అంటే పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలెడ్జబుల్ పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడే మన ట్రైనింగ్ అనేది తెలుస్తుంది. ఎస్ నైస్ అండి. లైక్ అంటే తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ అది రియలే అనుకుంటారు. ఒక మంచి బాడీ ఉండి అరే ఈయనకు 6 ప్యాక్స్ ఉన్నాయి ఇంకా మనం ఈయన ఏం చెప్తుంది అయిపోతుంది అనేది మిత్ అండి. మెయిన్ థింగ్ నాలెడ్జ్, ట్రైనర్ అంటేనే నాలెడ్జ్ అండి. రైట్. సో మంచి ట్రైనర్ లైక్ అంటే మేము కూడా చాలా ఇయర్స్ నుంచి మీ గురించి వింటున్నాము. అయితే ప్రతి మనిషికి కూడా కొన్ని క్రేవింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. లైక్ అంటే ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి? ఫ్యూచర్ ఏం లేదండి. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ ట్రైనింగ్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ అయినాను. సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మోర్ ఫిట్నెస్, లైక్ ఐ వాంట్ టు ఓపెన్ ఏ అకాడమీ ఆల్సో regarding this fitness trainers academy. At the same time I want to plus my gyms. సూపర్. ఆల్రెడీ అలా ప్లస్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. సో ముందు and I mainly my main motto is not only I am growing. See నా టీమ్ ఇప్పుడు చూడండి నా దగ్గర నేను ఒక 70 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానండి. 70 మెంబర్స్? yes 70 మెంబర్స్ నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. సో మేబీ ఐ కెన్ డూ ఇట్ లైక్ 100-150. సో అది కూడా అనుకోవచ్చండి. అంటే లైక్ ఎంప్లాయ్మెంట్తో పాటు నేను గ్రో అవుతున్నాను, నా స్టాఫ్ కూడా గ్రో అవుతున్నారు. డెఫినెట్గా మీరు ఏదైతే మీ గోల్స్ రీచ్ అవుతూ ఉన్నారో ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో మీ లైక్ అంటే మీ ప్యాషన్ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఒక అర్నింగ్కి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, నా దగ్గర కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు MBA కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ కంప్లీట్, కానీ వాళ్ళ ఫీల్డ్ వాళ్ళ కంప్లీట్ వాళ్ళ స్ట్రీమ్ వేరే, కానీ ఇక్కడ కూడా వచ్చింది అంటే ఇక్కడ కూడా గుడ్ మనీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ మనము ఇక్కడ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఇంకొకటి నా దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను ఫస్ట్ సెలెక్ట్ చేసే వాళ్ళని ఎవరైతే ఇంట్రెస్టెడ్, ఎవరైతే నీడెడ్ ఉంటారు కదండి, ఫస్ట్ వాళ్ళనే సెలెక్ట్ చేస్తానండి. కొంచెం నాకు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా నేను వాళ్ళకి సర్టిఫికేషన్స్ అవన్నీ చేయిస్తాను, కానీ ఫస్ట్ నేను చూసేది ఏంటంటే వాళ్ళ నీడ్. అంటే కొంచెం ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను వాళ్ళకే ప్రయారిటీ ఇస్తానండి. డెఫినెట్గా అంటే ఆ పెయిన్ అనేది ఎప్పుడైతే తెలుస్తుందో పీపుల్కి, ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళు గ్రో అయ్యే క్రమంలో ఆ వాల్యూ కూడా చాలా బాగా తెలుస్తుంది. అఫ్కోర్స్ అంటే చాలా లో స్టేజ్ నుంచి మీరు వచ్చి ఇప్పుడు ఇంతమందికి ఆల్మోస్ట్ 75 మెంబర్స్కి మీరు లైక్ ఒక 20+ ట్రైనర్స్ అక్రాస్ ద హైదరాబాద్ ఉన్నారు. వాళ్ళ గుడ్ లైక్ మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ సెలబ్రిటీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే నా దగ్గర ట్రైన్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ దెమ్. డెఫినెట్గా కదండి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి. బికాస్ మీరు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మీ నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఇచ్చి, అండ్ వాళ్ళు కూడా ఇంకొకళ్ళకి కొంతమందికి ఆ నాలెడ్జ్ని ఇవ్వడానికి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్.
సో ఆల్రెడీ బ్రాంచెస్లో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ చేస్తున్నారు మీరు. ముందు ముందు మీరు అనుకున్నట్లుగా ఇంకా మీ కింద ఎంతోమంది ఎంప్లాయీస్ రావాలి, మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలి. డెఫినెట్గా ఈ ఫిట్నెస్ అనేది ఇప్పుడు చాలా మంది బయట చెప్పుకుంటున్నారు. అండ్ రీసెంట్గా ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ గోల్డ్ జిమ్ అండి. ముందు ముందు గోల్డ్ జిమ్ అనేది కూడా ఈ ఫిట్నెస్ లోనే చాలా ఫేమస్ అవ్వాలి. మేబీ ఇవి రెండు కూడా ఒకదాని మించి ఒకటి ఫేమస్ అవ్వాలి, మీ జిమ్స్ లోనే మీ కాంపిటీషన్ రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.